సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటాలంటూ ప్రధాని టోన్ సెట్ చేశారు. ఇప్పుడు ఆయన పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్న టార్గెట్ 400+. ఈ టార్గెట్ రీచ్ అయితే తాము అనుకున్న మొత్తం రాజ్యాంగ సవరణ కూడా చేయగలుగుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి బీజేపీ కలలు నెరవేరేనా? 400 సీట్లు ఎన్డీఏ కూటమి దక్కించుకోవటం సాధ్యమేనా? ఇంతవరకు కమలం లేఖలకు దేశంలో అనుకూల వాతావరణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఇది నిజమైన నివాళి అవుతుందన్నారు. అయితే 370 మార్క్ సాధించడం అంత సులభమా? ఆ సంఖ్యను చేరుకోగల అనుకూల వాతావరణం ఏది? ఇప్పుడు ఈ ప్రశ్నలు కమలం గూటిలోనూ వినిపిస్తున్నాయి. మోదీ ప్రకటించిన లక్ష్యాన్ని చేరుకోవడం బీజేపీకి సాధ్యం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. అంటే 370 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈసారి మరో 67 సీట్లు గెలవాలి. 80 సీట్లతో అత్యధిక సంఖ్యలో ఎంపీలను పార్లమెంటుకు పంపిన ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీ మళ్లీ మెరుగ్గా రాణిస్తుందని అంచనా వేస్తోంది. పోయినసారి ఇక్కడ బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. అయితే 2024లో రామాలయం ప్రచారం వల్ల ఆ సంఖ్య 70 మార్కును దాటుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే కొత్తగా ప్రకటించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సీట్ల భాగస్వామ్య ఒప్పందం బీజేపీ ఆశలకు కొంతమేర గండి కొట్టే అవకాశం కనబడుతోంది. ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ఊపు మీద ఉంది. అయితే లోక్సభ ఎన్నికలలో ఈ 3 రాష్ట్రాల నుండి అదనంగా బీజేపీ పెద్దగా సాధించేదేమీ ఉండదు. ఈ 3 రాష్ట్రాలలో 65 లోక్సభ స్థానాలుండగా 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ 61 స్థానాల్లో, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం 1 స్థానంలో గెలుపొందాయి. ఇంకా అదనంగా గెలుపొందడానికి 3 స్థానాలే మాత్రమే మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ కు ఓట్ల తేడా 2.14% మాత్రమే. ఈ రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీకి 15 నుండి 20 స్థానాలు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు. 2019 ఎన్నికలలో గుజరాత్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలోని 52 లోక్సభ స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప పెరిగే అవకాశం ఉండదు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఢిల్లీ, గుజరాత్ లో ఆప్ కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదరడం, రైతాంగ ఉద్యమంలో హర్యానా రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి కనీసం 15 సీట్లు తగ్గే అవకాశం ఉంది. హిందీ బెల్ట్ లో మరో ముఖ్యమైన రాష్ట్రం బీహార్. 40 లోక్సభ స్థానాలకు గాను 2019లో బీజేపీకి 17, ఎన్డీఏ పక్షాలైన జనతాదళ్ యునైటెడ్ కు 16, లోక్ జనశక్తి పార్టీకి 6 స్థానాలు వచ్చాయి. నితీష్ కుమార్ రోజుకో పార్టీతో చేతులు కలపడం, ప్రభుత్వాలను మార్చడం, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ వామపక్ష కూటమి సగానికి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. జార్ఖండ్ లో మొత్తం 14 సీట్లుగాను 2019లో బీజేపీ 11, దాని మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 1 స్థానంలో గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశీలకుల అంచనా. ఈ లెక్కలు చూస్తే ఇక్కడ బీజేపీకి అదనంగా కలిసొచ్చే స్థానాల సంఖ్య లేదనే చెప్పాలి. దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో 48 స్థానాలతో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 2019లో బీజేపీ, శివసేన కూటమి 41 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత శివసేన బీజేపీ నుంచి విడిపోయింది. షిండే వర్గం బీజేపీతో ఉన్న అతిపెద్దగా లోక్సభ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా కనిపించడం లేదు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయని గ్రౌండ్ రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు కూడా ప్రభావం చూపవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 128 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 2019 ఎన్నికలలో 29 స్థానాలు గెలిచింది. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 25 స్థానాలు, తెలంగాణలో 4 స్థానాలను బీజేపీ గెలిపించింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ 10 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో గెలిచిన 4 స్థానాలకు అటు ఇటుగా ఈసారి ఫలితాలు ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. ఇక తమిళనాడు, కేరళలో సీట్లు పొందే అవకాశం బీజేపీకి లేదు. తమిళనాడులో ఎన్డీఏ పక్షమైన ఏఐడీఎంకే కూడా ఇప్పుడు దూరమైంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే 2, 3 సీట్లు రావడానికి అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో మొత్తం 63 సీట్లు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కలిపి 2019లో బీజేపీ 26, కాంగ్రెస్ 3, తృణమూల్ కాంగ్రెస్ 22,
బిజు జనతాదళ్ 12 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈసారి బీజేపీకి పెద్దగా కలిసొచ్చే అవకాశాలు లేవు. గతం కంటే 2-3 అటు ఇటుగా ఫలితాలు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇక పంజాబ్ లో 13, జమ్మూ కాశ్మీర్ లో 6, గోవాలో 2 లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్ 9, అప్పటి ఎన్డీఏ పక్షమైన శిరోమణి అకాలీదళ్ 2, యూపీఏ పక్షం జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3, ఆప్ 1 సీటు గెలుపొందాయి. ఇప్పుడు బీజేపీ తిరిగి 6 సీట్లు పొందడం గగనమే. సెవెన్ సిస్టర్స్ గా పిలువబడే 7 ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన అస్సాం 14 లోక్సభ స్థానాలు కలిగి ఉండగా మిగతా 6 రాష్ట్రాల్లో 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సిక్కిం 1 లోక్సభ స్థానంతో కలిపి మొత్తం 25 స్థానాలకు గాను 2019లో లోక్సభ జనరల్ ఎన్నికలలో బీజేపీ 15, ఎన్డీఏ పక్షాలు మరో 5 గెలిచాయి. అదనంగా ఇక్కడ బీజేపీకి ఎన్డీఏకు సీట్లు పెరిగే అవకాశం లేదు. మిగతా 6 కేంద్రపాలిత రాష్ట్రాలైన లక్షద్వీప్, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలో గల 6 లోక్సభ స్థానాలు గాను 2019లో బీజేపీకి 2, కాంగ్రెస్కు 2, ఇతరులకు 2 వచ్చాయి. వీటితో ఎన్డీఏకు పెరిగేది లేదు, ఇండియాకు తగ్గేది లేదు. ఈ లెక్కలు చూస్తే బీజేపీ ఆశిస్తున్న 370 సంఖ్యకు చేరుకోవడం కష్టంగానే కనబడుతుంది. మరోవైపు రైతు నిరసనలు, గిరిజన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ప్రయత్నాలు, నిరుద్యోగం, అధిక ధరలు, వ్యవసాయ సమస్యలతో సహా ఇతర అనేక సమస్యలు ఇప్పటికీ అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. మొత్తంగా బీజేపీ ఆశిస్తున్న 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400+ స్థానాలు అనే లెక్క సుసాధ్యమయ్యేలా లేదు. అయినా అయితే రాజకీయాల్లో దేన్ని తోసిపుచ్చలేం. రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాదిలో మత సెంటిల్మెంట్ మరింత పెరగడం సహా అనేక అంశాలు బీజేపీపై పాజిటివ్ ప్రభావం చూపించనున్నాయి. మరి కాషాయ పార్టీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి వ్యూహ రచనతో ముందుకు వస్తుందో చూడాలి.